ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి వేళ భారత్ రిజర్వ్ బ్యాంక్ భారీ ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. వరుసపెట్టి బంగారాన్ని కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ వద్ద ప్రస్తుతం బంగారు నిల్వలు కొత్త రికార్డులకు కారణమవుతున్నాయి. ప్రస్తుతం ఆర్బీఐ వద్ద పోగుపడిన బంగారం నిల్వల విలువ 117.8 బిలియన్ డాలర్లుగా చెబుతున్నారు. రూపాయలలో చూస్తే దగ్గరగా 9.65 లక్షల కోట్ల రూపాయలుగా చెబుతున్నారు. ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున బంగారాన్ని ఆర్బీఐ కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో విదేశీ మారక నిల్వలు బంగారం వాటా ఇటీవల గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం విదేశీ నిల్వల్లో బంగారం వాటా 17% ఉంటే గత ఏడాది అది కేవలం 12% మాత్రమే. అంటే భారత డాలర్ లాంటి విదేశీ కరెన్సీ మీద కంటే బంగారాన్ని కీలక ఆస్తిగా భావిస్తుందని చెప్పాలి. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో బంగారాన్ని నిరంతరం కొనుగోలు చేస్తుంది ఆర్బీఐ. 2024 ఆరంభంలో ఔన్స్ బంగారం ధర $2,000 వద్ద ఉంటే ఇప్పుడు ఇది ఏకంగా $4,000కు చేరుకోవడం దీనికి నిదర్శనం. బంగారాన్ని భారీగా కొనుగోలు చేసే ట్రెండ్ కు తెరతీసింది మాత్రం రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనే చెప్పాలి. ఈ యుద్ధం నేపథ్యంలో పలు దేశాలు తమ విదేశీ నిల్వలను అమెరికా డాలర్లకే పరిమితం కాకుండా బంగారం నిల్వల్ని పెంచుకునే దిశగా అడుగులు వేయటం మొదలుపెట్టాయి. ప్రపంచవ్యాప్తంగా బంగారాన్ని కొనుగోలు చేసే దేశాలలో పోలాండ్ ముందు ఉంది అని చెప్పాలి. చైనా సైతం 2023 తర్వాత నుంచి బంగారాన్ని భారీగా కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. చెక్ రిపబ్లికన్ లాంటి చిన్న దేశాలు బంగారు నిల్వల్ని తమ వద్ద పోగు చేసుకోవటానికి చర్యలు తీసుకుంటుంది. మన దేశం విషయానికి వస్తే 2015లో ఆర్బీఐ వద్ద 557.8 టన్నుల బంగారం ఉంటే 2026 నాటికి అది కాస్త 880.5 టన్నులకు చేరుకుంది. ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని కొనుగోలు చేసే దేశాల జాబితాలో అమెరికా, జర్మనీ, ఇటలీ, బ్రిటన్ లాంటి దేశాలు ముందున్నాయి. ఈ కారణంగానే ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం నిల్వలు ఆ దేశంలో ఉన్నాయి. బంగారాన్ని ఇంత భారీగా నిల్వ ఉంచడం భారత విదేశీ మరక నిల్వల చరిత్రలోనే ఇది తొలిసారిగా చెబుతున్నారు. చివరిగా మరో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. మన దేశపు ఇళ్లల్లోనూ ఆలయాల్లోనూ వాడకుండా ఆభరణాల రూపంలో ఉన్న బంగారం అక్షరాల 32,000 టన్నులుగా చెబుతున్నారు. దీని విలువ రూపాయల్లో చెప్పాలి అంటే 351.4 లక్షల కోట్లుగా చెప్పవచ్చు. అంటే ఆర్బీఐ వద్ద ఉన్న బంగారు నిల్వలతో పోలిస్తే మన దేశ ఇళ్లల్లోని ఆలయాల్లోని ఉన్న బంగారం 36 రెట్లు ఎక్కువగానే చెప్పుకోవచ్చు. ఇంకో ఆసక్తికరమైన అంశం ఏమిటి అంటే ప్రపంచంలోనే ఏ దేశంలోని ప్రజలు ఇళ్లల్లో కానీ ప్రార్థనాలయాల్లో కానీ భారతదేశపు తరహాలో భారీగా బంగారం పోగుపడిన పరిస్థితి లేదని చెప్పాలి. భారత్ తర్వాత ప్రజలు ఇళ్లల్లో పోగుపడిన బంగారం నిల్వలను చూస్తే సుమారు 20,000 టన్నుల నుంచి 23,000 టన్నుల వరకు ఉంటుందని చెబుతున్నారు. మిగిలిన విషయాల సంగతి ఎలా ఉన్నా ఇళ్లల్లో భారీగా బంగారం ఉన్న దేశాల్లో మనమే ముందు ఉంటామని చెప్పక తప్పదు.